హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వైట్ పాంప్లెట్స్ మా వారు తెచ్చారు. ఇది ఎలా చేయాలో చూపిస్తా. తెల్లచందు కూడా అంటారు, వీటినే తెల్లచందు అని కూడా అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముళ్ళు ఉండదు, దుమ్ము లాంటిది ఏమీ ఉండదు. మనకు ముళ్ళు వచ్చదు. ఆ ఉన్న ముళ్ళు కూడా మెత్తగా ఉంటుంది. ఫ్రై అయితే దాన్ని తినేసేయవచ్చు. ఇది కర్రీ కూడా ఎలా ఉండాలో నేను చూపిస్తాను. మళ్ళీ చాలా క్లీన్గా చేసుకోవాలి.